వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. ఎన్హెచ్పిసి అప్రెంటిస్ జాబ్స్ అండి. జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చింది మనకి నవరత్న ఎంటర్ప్రైజెస్ అండి. మినిస్టర్ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి ఎన్హెచ్పిసి మనకి అప్రెంటిస్ అండి జాబ్స్. దీనికి సంబంధించి నోటిఫికేషన్ అండి ఇది. వన్ ఇయర్ అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. టోటల్ 361 తీసుకుంటారు. మనకి గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిసెస్ అండి. ఫర్ కార్పొరేట్ ఆఫీసర్ అండి, ఫరీదాబాదు, వేరియస్ లొకేషన్స్లో వేస్తారు. మనకి జాబ్ వచ్చి ఇంపార్టెంట్ డేట్స్ అండి. మనకి వెబ్సైట్లో అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ మన 11/7 నుంచి మనకి 11/8 వరకు మనకి ఆన్లైన్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అండి. ఆన్లైన్ అప్లికేషను మనకి ఎలిజిబిలిటీ ఏంటంటే మనకి డిగ్రీ, అలాగే డిప్లొమా అండి, అలాగే ఐటీఐ అండి. దానికి సంబంధించి మనకి ట్రైనింగ్ 1 ఇయర్ కంపల్సరీ అండి. ఎక్స్టెండెడ్ అప్ టు 2 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేస్తారు. మనకి ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చి ఎన్హెచ్పిసి లొకేషన్స్ ప్రాజెక్టు పవర్ స్టేషన్ యూనిట్ దాని నోటిఫికేషన్లో ఇచ్చినట్టండి. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే మనకి డిగ్రీ అయితే డిగ్రీ 20% ఏమో 10th క్లాస్కి సంబంధించి, 20% ఏమో ఇంటర్ 12th డిప్లొమాకి సంబంధించి అండి. అలాగే 60% మనకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్క్స్, టోటల్గా 100 మార్క్స్ కండి. ఇది మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. అలాగే డిప్లొమా అయితే 30% 10th క్లాస్ మార్క్స్, అలాగే 70% డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండి 100 మార్క్స్కి. అలాగే ఐటీఐకి సంబంధించి మనకి 30% ఏమో 10th క్లాసు, 70% ఏమో ఐటీఐ కన్సర్న్డ్ ట్రేడ్కి సంబంధించి మనకి 100 మార్క్స్ కండి. ఇది మనకి వేరే టెస్ట్ అంటూ ఉండదు. మనకి అంటే మనకి డిగ్రీలోను, డిప్లొమాలో, ఐటీఐలో వచ్చిన మార్క్స్ ఆధారంగా తీసుకుంటారండి సెలక్షన్ ప్రాసెస్. స్టెప్ 1లో మనకి రిజిస్టర్ అవ్వాలి. ఫాలోయింగ్ వెబ్సైట్ అండ్ కంప్లీట్ అప్డేట్ దర్ ప్రొఫైల్ అప్లోడింగ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. మనకి ఫర్ ఐటీఐ ట్రేడ్స్ అయితే ఎన్ఏపిఎస్ అప్రెంటిస్షిప్ ఇన్ ఇండియా గవర్నమెంట్లో మనం ఇది అవ్వాలి. అలాగే గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిప్లొమా ట్రేడ్స్కి ఎన్ఏటిఎస్ గ్రాడ్యుయేషన్ government.in మనకి రిజిస్టర్ అవ్వాలండి ఫస్ట్ స్టెప్ 1లో. ఆఫ్టర్ గెటింగ్ ద ఎన్ఏపిఎస్ ఎన్ఏటిఎస్ రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇస్తారు. దాని నుంచి మనం ఇక్కడ మన అప్రెంటిస్ అప్లై చేయాలండి. మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి కాపీ ఆఫ్ కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ అండి, అలాగే రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ ఫామ్ ఆఫ్ డన్ ఎట్ ఎన్ఏటిఎస్ ఎన్ఏపిఎస్ పోర్టల్ అండి. అలాగే స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్, క్లియర్ అండ్ ఎలిజిబుల్ లీగలబుల్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అండి, మెట్రికులేషన్ సర్టిఫికేట్, అలాగే ఎస్సీ ఎస్టీ లేటెస్ట్ ఓబీసీ అండి, ఎన్సిఎల్ క్యాస్ట్ సర్టిఫికేట్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఇండియన్ ఫార్మాట్స్ అండి. అలాగే రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండి అండ్ సిగ్నేచరు. దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండి. ఇది మనకి ఎన్హెచ్పిసి అప్రెంటిస్ జాబ్స్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని జాబ్స్కి మనకి సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.